మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు ఒక శుభవార్త లభించింది. సెమీ కండక్టర్ రంగంలో ఏపీని ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రానికి కొత్త సెమీ కండక్టర్ యూనిట్ కేటాయించింది కేంద్రం. ఈ యూనిట్ తో పాటు దేశంలో మరో 3 ప్రాజెక్టులకు ఒడిశా, పంజాబ్ మరియు లక్నో మెట్రో ఆమోదం లభించింది. మొత్తం 4 ప్రాజెక్టులకు 4,594 కోట్ల రూపాయల నిధులు కేటాయించబడ్డాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుంది. ముఖ్యంగా యువతకు భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించనుంది. గతంలో ఏపీ ప్రభుత్వం సెమీ కండక్టర్ పాలసీని రూపొందించి పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలు, మౌలిక వస్తువులు కల్పించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన ఈ కేటాయింపు ఆ ప్రయత్నాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. లక్ష్యం ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించడం. సెమీ కండక్టర్లు నేటి డిజిటల్ యుగంలో కీలకమైనవి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు మరియు అనేక ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం భారత్ ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడుతోంది. దేశీయంగా ఉత్పత్తి పెంపు ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి కేంద్రం కృషి చేస్తోంది. ఇప్పటికే గుజరాత్, అస్సాంలో యూనిట్లు ప్రారంభించగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ లో కూడా యూనిట్లు రావడం ద్వారా దేశవ్యాప్తంగా సెమీ కండక్టర్ తయారీకి వేగం అందనుంది.